ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేట గ్రామంలో శ్రీశక్తి భవన ప్రాంగణంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రపంచంలోని గిరిజనులకు అత్యంత కీలకమైన రోజు ఉందంటే అది ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 1994వ సంవత్సరంలో మన గిరిజనులను గుర్తించి మనకంటూ ఒక గుర్తింపు రావడానికి ఎంతో మంది పోరాట యోధులు కష్టం వల్ల మనకు ఈ గుర్తింపు వచ్చిందని ఆదివాసీ గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పోరాట యోధుల చిత్రపటాలకు పూలమాల వేసి ఆదివాసీ జెండా ఎగురవేసి ఇందుకూరుపేట నుండి పెనికిలపాడు R&R కాలనీ వరకు ర్యాలీ, బైక్ ర్యాలీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో అరగంటి వీరభద్రారెడ్డి, కెచ్చల అబ్బాయి రెడ్డి, మణిమురళి, తర్రం ధర్మరాజు, తాతి రాజేష్, నేసిక రమేష్, చవలం విద్యాసాగర్, తెల్లం సింగరాజు ధర, కొమరం సూర్య, చంద్రం ధర, కొమరం సూరిబాబు ధర, కుంచం పండు ధర, కుండ్ల సాయిరాం రెడ్డి, నడిపూడి భాను శంకర్ రెడ్డి, పెసా ఉపాధ్యక్షులు కుండ్ల సురేష్ రెడ్డి, సోదె వెంకన్న ధర, మాజీ సర్పంచ్ పచ్చుకూరి అర్జునుడు, పొడియం సురేష్ దొర, దూసరి కనకదుర్గ మొదలైన వారు పాల్గొన్నారు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ నియమ చట్టాన్ని, ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ నియమ చట్టాన్ని ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. వాడెవడో వీడెవడో, వాడెవడో వీడెవడో, వాడెవడో వీడెవడో, చేతిలో బాణం ఉంది.